హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాకుళం శ్రీజ్యోతి వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేస్తాను నా స్టైల్లో మీకైతే చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక కాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని, గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కాలీఫ్లవర్ని అయితే వేసేసి ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టాను. స్టవ్ పైన పెట్టిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఒక 3 minutes మనం మూత పెట్టి పక్కన అలా పెట్టేసుకుంటే ఈ విధంగా స్మూత్గా కొంచెం ఉడికినట్టు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకొని వాటర్ లేకుండా వడకట్టేసాను. నెక్స్ట్ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. గిన్నెలోకి అయితే మనం ఐటమ్స్ ఇప్పుడు పకోడీకి ఏమేమి కావాలో మొత్తం ఐటమ్స్ అయితే ఇందులో వేసేసుకోండి. నేనైతే కాలీఫ్లవర్ పీసెస్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్ల బియ్యపిండి, అలాగే గరం మసాలా, పసుపు, కారం, ధనియాల పౌడర్, సాల్ట్, ఒక 4-5 స్పూన్స్ శనగపిండి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది కాలీఫ్లవర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా చూశాను. హీట్ అయిపోయిన తర్వాత పకోడీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మనం గోల్డ్ కొనాలి అంటే సామెత ఉండేది కాదు, రూపాయి ఉండేది కాదు సామాన్యులకి. సరే, ఇప్పుడు గోల్డ్ కొనుక్కుందాము, రూపాయి ఉంది అనుకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి గోల్డ్ రేటులు. ఒకప్పుడు నేను అంటే నాకు తెలిసిన విషయానికి వస్తే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 1 గ్రాము 2000 ఉంటే ఇప్పుడు 10 years తర్వాత 1 గ్రామ్ 16,000. అంటే చూడండి ఎంత డిఫరెంట్ వచ్చింది. 15,000 16,000 దాకా వెళ్ళింది. అలాగే ఎలాగైతే గోల్డ్ మనం కొనుక్కోలేకపోతున్నామో సేమ్ అదే విధంగా గ్యాస్ని కూడా కొనుక్కోలేకపోతున్నామండి. నిజం, సత్యం వస్తుంది కదా ఇప్పుడు టీవీలంట, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మొత్తం గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నా కుటుంబం మొత్తం ఏం తింటారండి? ఈ సిటీల్లో అయితే కర్రల పొయ్య లేదు, ఏముండో, గ్యాస్ మీద ఆధారపడే వాళ్ళే ఎక్కువ మంది. అలాంటిది ఒక గ్యాస్ వస్తే మ్యాక్సిమం 40 days ఒక బండ. ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయండి రేట్లు. చూడండి, అయినా ఇంతలాగా ఎందుకు అయ్యింది అనుకుంటున్నారా? అక్కడ యుద్ధం జరిగింది కదండి, ఇజ్రాయెల్ ఇరాన్కి. ఆ యుద్ధంలో సగం గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయిందంట. అందుకోసం ఈ విధంగా మన మీద గుంజుతున్నారు ఇప్పుడు రేట్లు పెంచేసి. నేనైతే ఇదిగోండి ఈ విధంగా అయితే కాలీఫ్లవర్ పకోడీ అయితే చేసేసాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరేమంటారు గ్యాస్ గురించి? నాకు కొంచెం చెప్పండి, ఎంత రేట్లు ఉన్నాయి? ఒకప్పుడు గ్యాస్ రేటు 800 ఉండేది. ఇప్పుడు గ్యాస్ రేటు 1200, 1300 లైన్లో నుంచో